మీ కార్ రీసేల్ వాల్యూ పెరగాలన్నా ఎక్కువ రోజుల పాటు కొత్తగా కనబడాలంటే ఈ జాగ్రత్త మొత్తం ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. మీరు కొత్త కార్ తీసుకున్న తర్వాత కొన్ని డేస్ కి దానికి ఏదైనా స్క్రాచెస్ పడవచ్చు, అలాగే డెంట్స్ పడవచ్చు. దానికి ఉన్న పెయింట్ కూడా ఫేడ్ అవుట్ అవుతుంది మెల్లమెల్లగా. దాంతో మీరు చాలా రిగ్రెట్ అవుతారు. మీరు కొత్త కార్ తీసుకున్నా కానీ కొన్ని డేస్ కి అది పాతగా అయిపోతుంది. సో మీ కార్స్ కి అలా అవ్వడం వల్ల మీ కార్ యొక్క రీసేల్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ అమ్మడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు అమ్మేటప్పుడు. మీ కార్స్ కి ఇలా అవ్వకుండా ఉండాలంటే మీరైతే ఖచ్చితంగా పీపీఎఫ్ అనేది వేయాలి. పీపీఎఫ్ అంటే పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అన్నమాట. ఈ పీపీఎఫ్ ఏం చేస్తా అంటే మీ కార్స్ కున్న పెయింట్ ఏదైతే ఉందో అది ఎక్కువ రోజులు ఉండేటట్టు చూస్తుంది, ఫేడ్ అవుట్ కాకుండా చూస్తుంది. మీ కార్స్ కి చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ పడిన వాటి నుంచి అయితే ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. ఈ పీపీఎఫ్ అన్నది మీ వెహికల్స్ కి ఒక ప్రొటెక్టింగ్ షీల్డ్ లాగా యాక్ట్ చేస్తుంది. అయితే అసలు విషయానికి వస్తే ఈ పీపీఎఫ్ ఏ కార్స్ లో వాడాలి, ఏ కార్స్ లో మనం వేయించుకుంటే బెటర్ అని నేను ఇప్పుడు చెప్తా వినండి. ఒకవేళ మీరు మీ వెహికల్స్ ని ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటే దానికి పీపీఎఫ్ వేస్తే బెటర్ అని నేను చెప్తా. మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి మీరు మీ వెహికల్స్ ని తీసుకుంటే పీపీఎఫ్ అనేది ఖచ్చితంగా వేయించుకోండి. ఎందుకంటే మీకు చిన్న స్క్రాచెస్ పడ్డా వాటిని బాగా వేసడానికి బయట అయితే ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది. ఈ పీపీఎఫ్ ప్రైస్ వచ్చేసి మనకి కార్ వేరియంట్ బట్టి ఉంటుంది. ఇదైతే మాక్సిమం 30,000 పైగానే ఉంటుంది కాస్ట్. పీపీఎఫ్ లో కూడా బయట అయితే ఫేక్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. మీరైతే ఏదైతే ఆథరైజ్డ్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు పీపీఎఫ్ వేసుకోండి. సో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీ కార్ అనేది ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటే మీరైతే ఖచ్చితంగా పీపీఎఫ్ వేసుకోండి. పీపీఎఫ్ అనేది మనకి మైనస్ స్క్రాచెస్ ని అవాయిడ్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.